సత్యభామనే వయ్యారి వయ్యారి సత్యభామనే సత్యభామనే. థ్యాంక్ యూ. నారాయణ సార్ మూమెంట్ సత్కరిస్తున్న వాళ్ళు నాగమణి అండ్ షీల్డ్ పట్టుకోండి. నళిని షీల్డ్ మేడం బయటకు కానీ దాన్ని పెట్టి షీల్డ్ బయట మేడం. మా పెద్దల పట్ల పూజలను గౌరవించడం, ఆడవాళ్ళను గౌరవించడం, ఇవన్నీ మాకు చిన్నప్పటి నుంచి మా ఉపాధ్యాయుల నుంచి వచ్చాయి. అయితే నేను ఇక్కడ ముఖ్యంగా నిజమైన అంటే ఇక్కడ ఫేస్ కట్ట పెట్టుకోండి. ఫేస్ కట్ట పెట్టుకోండి సార్. రెడీ. విద్యను నేర్పించినటువంటి బాల విద్యా మందిర్ ఉపాధ్యాయ బృందం ఇక్కడంతా ఉన్నది. వీళ్ళందరూ ఆత్మీయ సమావేశంలో గురు శిష్యులు అంటే ఎలా ఉండాలి అన్నది ఒక ఉదాహరణగా మీ ముందు ఉంచటం అనేది మన కర్నూలు నగరము జిల్లా ఆంధ్రప్రదేశ్కే తలమానికం కావడం అనేది చాలా సంతోషమైనటువంటి విషయము. ధన్యవాదాలు. నా పేరు కోదండ రామయ్య స్వామి. మా స్కూల్ గురించి ఫస్ట్ ఒకటే పదం మా స్కూల్కి ఎప్పుడు ఎంట్రీలో ఉంటుంది, శీలేన శోభతి విద్య. అంటే క్యారెక్టర్ మోర్ ఇంపార్టెంట్, అప్పుడే మనం చదువుకున్న చదువుకి విలువ అని. సో అది మా స్కూల్ సంస్కారము. దాని గురించి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను ప్రవీణ్ కుమార్, డాక్టర్ మెడికల్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్. నా పేరు హరిత. ఇదే స్కూల్లో నేను 4th 5th క్లాస్ చదివాను, వివేకానంద స్కూల్లో. ఫస్ట్ నేర్చుకునేది క్యారెక్టర్. ఫస్ట్ చదువు ఎంతైనా ఉండొచ్చు, కానీ ప్రవర్తన ఉంటే చదువు ఆటోమేటిక్ గా వస్తుంది. చదువు ఉన్నోనికి ప్రవర్తన లేకపోతే ఎందుకు పనికిరాడు. సో ఆ ప్రవర్తన మాకు నేర్పించింది మా గురువులు. ఫస్ట్ పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి, చదువు తర్వాత మీరు ఎలా బిహేవ్ చేయాలి అనేదంతా నేర్పించింది మా గురువు గారు. సో మేము ఎన్నటికీ కూడా ఇప్పుడు మేము నిలబడినామంటే కారణం మా గురువుల గారే. ఇప్పుడు నేను డిస్ట్రిక్ట్ కోర్టులో అడ్వకేట్ గా పనిచేస్తున్నాను. అక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది చిన్నప్పటి నుంచి మనకు తల్లిదండ్రులు ఇస్తారు. తల్లిదండ్రుల కంటే ఎక్కువగా నేర్పించింది మా గురువు గారు. సో మేము ఈ రోజు 30 సంవత్సరాల తర్వాత మా గురువు గారులందరినీ ఇలా ఒకే చోట వేదిక మీద చూసి మేము ఎంత గర్వపడుతున్నాము. వాళ్ళందరూ మా కోసం వచ్చి ఏజ్ లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు భోజనం చేయలేదు, ఇంకా వెయిట్ చేసి మేము ఏం చెప్తాము అని వింటున్నారు. సో ఇంత మంచి గురువులను మాకు అందించినందుకు ఆ విద్యా సంస్థకి కానీ, ఆ గురువులకు కానీ, విద్యార్థుల తరఫున అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, ఆనందం ఎక్కడ ఉంటుంది అంటే 10th క్లాస్ స్టూడెంట్స్ దగ్గర కలిసినప్పుడు చదివిన ఆనందం ఎక్కడా దొరకదు. కాబట్టి మేము చెప్పేది ప్రతి ఒక్కరికి ఏమంటే, అందరూ ఫ్రెండ్సే ఉంటారు, కానీ 10th క్లాస్ ఫ్రెండ్స్ మాత్రమే ఒక డిఫరెంట్గా ఉంటారు. కానీ ఈరోజు మా ఆహ్వానాన్ని మన్నించి మా గురువులందరూ ఇక్కడికి వచ్చి మేము సన్మానిస్తే మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మేమందరం స్వామి వివేకానంద బాల విద్యా మందిర్ స్టూడెంట్సే. 10th to 0 to 10th క్లాస్ వరకు ఒకటే స్కూల్ చదివినాం. వాళ్ళు చూపించిన అభిమానం, ప్రేమ, ఆ ప్రవర్తనలు ఇప్పటికి కూడా అలాగే ఉన్నాయి. ఈ రోజు కూడా మేము కర్నూలులో రామకృష్ణ కొన్ని సేవలు చేస్తున్నాడు. ఇంకా ప్రజల కంటే అక్కడ నేర్చుకున్న ప్రవర్తన, విద్య వాళ్ళు చూపించినదే. వాళ్ళందరికీ మా పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాం. థ్యాంక్స్.